ఎవడు పోటుగాడులో ఈ రోజు కత్తిలంటోలే పోటుగాలు అని అనిపించుకోవడానికి నా తరపు నుంచి వచ్చేస్తున్నారు ఎక్స్ప్రెస్ హరియన్ బల్వీర్ సింగ్. మా సైడ్ నుంచి శైలజ అలాంగ్ విత్ పీకినో ప్రసాద్. చాబట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే నా ఫ్యామిలీ నుంచి ఇద్దరు వచ్చేసిండ్రు, నీ ఫ్యామిలీలో ఒకటి మిస్సింగ్. ఒకటి రావాలంటే ఊపు ఉండాలి, ఎనర్జీ ఉండాలి. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన స్టేజ్ ప్రతిసారి సూపర్ కామెడీ పండించాడు. వాడి స్పెషల్ ఎంట్రీ ఇస్తున్నాం. పీకనికే వస్తున్నాడు మా పీకినో ప్రసాద్. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను తీరవాణి రాగంతో దూరండేస్తా రంజని. అన్నయ్య చెల్లెమ్మా ఏంద్రా పీకుడు? పగోళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే రోజులు పోయాయి. నైట్ వాళ్ళకి అన్నయ్య అన్నయ్య ఇన్ని రోజుల తర్వాత పటాసుకొచ్చావు, ఇంత విచిత్రమైన గెటప్ లో ఎలా అనిపిస్తుంది? చెల్లమ్మ కొడుకు ఈ రోజు శైలజ జోకులు చెప్తుందండి, మామూలుగా ఏడుపు రాదు సార్, మామూలుగా నవ్వు రాదు. జోకులు మా పీకినో ప్రసాద్ కి చాతన అవ్వదని మేము శైలజని పంపిస్తున్నాం. జోక్స్ చెప్పడంలోనే ది బెస్ట్ దిట్ట అయిన మా బల్వీర్ సింగ్. రేయ్ నువ్వు చీర వేసుకుని వచ్చినావు, చీరలు ఉతికటోడివి కాదు. మెడలో ఆ సెట్ చూడు, ఫస్ట్ అయితే ఒక అబ్బాయి వేసుకునేది, దాని తర్వాత ఒక అమ్మాయి వేసుకునేది. అసలు ఏంటి నువ్వు ఆడా మగా లేకపోతే శ్రీముఖి నువ్వు? చూస్తున్న ప్రేక్షకులకు తెలుసు శ్రీముఖి ఎవరు. ఫస్ట్ ఎవరు? లేడీస్ ఫస్ట్, జెంట్స్ ఫస్ట్? లేడీస్ ఫస్ట్ కాబట్టి బల్వీర్. లేడీస్ ఫస్ట్ అని బల్వీర్ అంటే నువ్వు లేడీ కాదని అంటారు. కత్తి లాంటి వాళ్ళలో నుంచి యాదమ్మరాజు తోపన్ను ఫీల్ అవుతావు అక్క? అవును, ఆఫ్ కోర్స్. అంటే ఎక్స్ప్రెస్ హరి గారు బిచ్చపోడు, దాంట్లో ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు. అరే యాదమరాజు తోపు అంటే నువ్వు వాడికంటే 50 ఎపిసోడ్లు ముందు వచ్చినావు. అమ్మ మంచిది అంటే నాన్న చెడ్డవడానికి కాదు, అమ్మ నాన్న ఇద్దరు మంచి వాళ్ళనే. యాదమరాజు తోపు ఇప్పుడు ఏంది? చాలా రోజులకు పటాసు రావట్లేదు. ఒకరోజు శ్రీముఖి అక్కకి కనబడతాడు రోడ్ మీద అనుకుంటా. అరే యాదమ్మ ఏమైందిరా ఈ మధ్యన పటాసు రావట్లేదు అంటే, అక్క ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి కదా, చదువుకుందామని బుక్స్ కొనుక్కుందామని స్టేషనరీకి వెళ్ళేసి వస్తున్నా అంటే, ఏది ఇక్కడే ఏం బుక్స్ చూద్దామని చూస్తుంది. ఏందిరా 2 సేమ్ బుక్స్ కొనుక్కున్న ఒకటే లాంటివి అంటే, అది కాదక్క ఒక్క బుక్ చదివితే సగం పాస్ అయిపోయినట్టే అని అన్నాడు, 2 బుక్ చదివితే మొత్తం పాస్ అవుతాం కదా అందుకేనా అంటాడు. నిజం చెప్పు, జోక్ ఇట్లా అయిపోయింది అన్న వెంటనే నువ్వు స్టేజ్ ఎక్కినావు అంటే నీకు తెలుసా పేలలేదని? జోక్ అయిపోయింది, నవ్విన తర్వాత నేను ఎక్కినా. జోక్ పేలిందా? అసలు జోక్ అంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నాడు బల్వీర్ సింగ్. అసలు ఆడదంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నాడు బల్వీర్ సింగ్. ఎవరేం చేసినా డిస్ట్రాక్ట్ అవ్వని నాకు తెలుసు. అసలు అన్నా ఒక పార్క్ దగ్గర ఒక జరిగిన సిచ్యువేషన్ చెప్తా. ఇద్దరు లవర్లు బయటకు వస్తుంటే వాళ్ళ హస్బెండ్ అట్లా పోతుంటారు బండి మీదకి వెళ్ళి, ఆడు దన్న స్టాండ్ వేసి పోతాడు. వాళ్ళ వైఫ్ ఉంటది కదా, గపాగా గుర్తుంటాడు. ఆయన పెళ్ళాం ఇంకొంత పోతాడు సినిమాకి, ఆడుకుంటాడా పోయి గపాగా కడుపులా డొక్కలా గపాగా గుర్తుంటాడు. అది పక్కకు వస్తే ఏమండి చూడండి వీరి భార్యని సినిమాకు షికార్లకు తీసుకోలేదు చేత కదని నన్ను తీసుకోబోతున్నాను. వాళ్ళు వేసుకో ఇంత పైసలు ఖర్చు పెట్టినాను, వాళ్ళ మగుడిని గపాగా గుర్తుంటే అది పక్క వీడు తీసుకొని ఏం రా అని అంటే అర్థం కాదు. జీవితానా వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది మా వాడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు అంతే కదరా. మా స్టూడెంట్స్ నిజాయితీగా ఉంటారు, మా జోక్ పేర్లేదని చాలా మంది అంటారు. వాళ్ళెందుకు చెప్పడం, మేమే చెప్తున్నాం పేర్లే. ఇప్పుడు జోక్ ఎట్లా చెప్పాలో నేర్చుకో. మన రవి ఎంత తెలివైనాడో మన అందరికి తెలుసు, వాళ్ళ కొడుకు ఇంకా తెలివైనాడు. సూపర్. నానా మనం జోక్ అంటే ముందు టీజర్ వదిలినా హిట్ అవుతున్నాయి నానా. చెల్లమ్మ ఫస్ట్ టీజర్ చూసావు, తర్వాత కాఫీ జార్ చూస్తావు.
అరే నువ్వు టీజర్ ట్రైలర్ అనుకుంటున్నారా, నువ్వు సినిమా ముందు వచ్చే ముఖేష్ లాంటి వాడివి రెడీ టీజర్. రవి కొడుకు ఇంకా తెలియనాడు. ఒక రోజు ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూ చేస్తుంటారు. సార్ అయితే అడుగుతాడు, మన దేశ మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అని అంటే సర్వేపల్లి రాధాకృష్ణ సార్ అంటే, వా రవి కొడుక నిరూపించుకునే రోజు తొడగొట్ట చిన్న అంటాడు. తొడగొడతాడు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, గాంధీ గారి కొడుకు ఎవరు అని అడుగుతాడు. దినేషన్ సార్ అని అంటాడు. దినేషనా? అది నేను ఎప్పుడు వినలేదే. అదే అంటారు కదా సార్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని. అయ్యో నాయన, అది ఫాదర్ ఆఫ్ ది నేషన్ కాదు, ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని అంటాడు. జోకు గట్లనే ఉంటాయి, మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుని కూర్చోలేమమ్మా. పోరా పో. 2 జోకులు పేలినాయి, అన్ని బ్యాక్ డోర్ జోక్లే, ఇలాగని కొట్టించుకోవడం. జోక్ పేలింది, ఎవరైనా పేలలేదు. అదే జోకు పేలింది. సూపర్ శైలజ. అన్నా ఒకసారి శ్రీమోక టీం రవిబాబు టీం అందరం కలిసి ట్రైన్ లో పోతున్నాం అన్న. పోతుంటే ఏమైంది, కూర్చున్నాం. ఇక టీసీ వచ్చిండు. టీసీ రాగానే మా శ్రీమోక అడిగింది, మేము కొద్దిగా సాఫ్ట్ డ్రింక్ తెచ్చుకున్నాం, కొద్దిగా ఐస్ చేయాలంటే మీకు టికెట్ ఇచ్చుడే ఎక్కువ, మా సాఫ్ట్ డ్రింక్ కూడా ఇస్తారా అన్నాడు. అనగానే ఇంకా సుధాకర్ అని వచ్చిండు. సుధాకర్ గారు మీరు చాలా పెద్ద ఫ్యాన్ అండి, అసలు ఎంత పెద్ద ఫ్యాన్ అంటే మీరు జోక్ చెప్పేటప్పుడు స్టూడెంట్స్ లాస్ట్ లేచి వెళ్ళిపోతారంటే మాకు చాలా ఇష్టం అన్నాడు. థ్యాంక్ యూ సార్, మీరు ఒక్కటి ఏదైనా చెప్పండి సార్, ఏదైనా ఒక్కటి చెప్పండి సార్, మీకు హెల్ప్ చేయాలి, నాకు చాలా ఇష్టం. కొద్దిగా కూలింగ్ తక్కువ అయిపోయింది, కొద్దిగా ఐస్ తీసుకోవాలి అలా ఒక్క నిమిషం తీసుకొస్తాను ధన తీసుకొచ్చి ఐస్ క్యూబ్ వేసి తిడుతున్నా అనమాట. సుధాకర్ శ్రీముఖి నీ కలర్ ఉంది కానీ ఏం లాభం, నాకు ఫ్యాన్స్ యూట్యూబ్ స్టార్ కొని వీళ్ళకి కూడా 2 ఐస్ క్యూబ్స్ తెచ్చి అంటే, అరే కాదన్నా జ్వరం ముందు చెప్తేనే తీసుకొచ్చడం, ఇప్పుడు కాదు అంటే ఎందుకు కాదు అంటే శవపెట్టిగా ముంగటే దిగిపోయిందా. లాస్ట్ జోక్, డిసైడింగ్ జోక్, ఎవరు గెలుస్తారో డిసైడ్ చేసేది శైలజ నువ్వా మా బలవీరా చూసుకుందాం. రెడీ. ఒక రోజు రవి వాళ్ళ కొడుకు రవిని బాగా కొడుతున్నాడు. నా కొడుకు మీద కాన్స్టిట్యూషన్ పెట్టండి. రవి వాళ్ళ కొడుకు రవిని బాగా కొడుతున్నప్పుడు శ్రీముఖకి వచ్చి అడుగుతుంది, ఏంద్రా ఎందుకు కొడుతున్నావు అని అంటే, చూడే చెప్పులు అరిగిపోతే నేను ఒక మెట్టు వదిలేసి ఇంకొక మెట్టు ఎక్కమన్నా. అదే వీడు ఏం చేసిండు, ఒక మెట్టు వదిలేసి 2 మెట్లు ఎక్కినంటే, అయితే ఇంకేంట్రా మంచిదే కదా, అయితే చెప్పులు అరగవు కదా అంటే, ఏంది అరగకపోయేది, ఆ ప్యాంటు తిరిగింది 2-3 మెట్లు ఎక్కినానికి ఒక్కసారి అని అంటది. గుండె లోపల ఇంత మంట అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగని. యాక్చువల్లీ రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ సీన్ ఇది, దాన్ని నువ్వు చెప్పామా లేదా కదా, జోకు పేలిందా లేదా, జోకు పేలిందా. నేను తప్పుకుని వెతకాలి కొట్టదారి, నిప్పులతో మది నింపుకొని బతకాలి బాటసారి. మా శైలజ జోక్ చెప్తే అలానే ఉంటది. ఇప్పుడు నా బల్వీర్ సింగ్. ఒక ఇంట్లో అనమాట మదర్ సన్ మధ్య జరిగే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడండి. నైట్ అనమాట పడుకున్నాడు. అమ్మ నా కడుపు నొప్పి లేవే చేసే కడుపు ఓరే పోయిన వాడు వెనకపై లేబట్టి లే అమ్మ నాకు నిజంగా కడుపు నొప్పి లేచే, ఓ తాత దగ్గర పో, తాత దగ్గర మంచి సెట్ లాకపో అన్నాడు. తాత ఎవర్రా పోయి పొద్దుగాల తాత నేనే ఏమైందా తాత, ఒకటి కడుపు నొప్పి లేచానా, మంది తాగు పోతుందా అనే కడుపున పోతుంది రాబా, ఎందుకు పోదు అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావే, నేను పట్టి తాగినప్పుడు నా డ్యూటీ పోయింది, సెకండ్ నా పిల్లల పోయింది, కడుపున పోదారా. కానీ ఇది ఎల్కేజీలో పాత జోకు, అందరికి తెలిసిన జోకు చెప్పారు. పాత జోకులు కాదు, కొత్త జోకులు చెప్పమను. అందరు చెప్పిన జోక్ కాదు, పేలిందా పేలలేదా. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది ఆ నియోజకవర్గంలో ఆరు బుద్ధితో 7 పడ్డా నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. అయ్యే
చూడు ఎంత రఫ్గా ఉందో చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. వ్యాక్సిన్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడండి.